వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ఆర్ న్యూస్. నేను మీ ఉమర్. ప్రస్తుతం మనం మద్దిపాడు మండలంలోని మల్లవరం గ్రామంలో ఉన్నాం. రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల మామిడి రైతులు తీవ్ర ఇబ్బంది పడటం అయితే మనం చూస్తున్నాం. అకాల వర్షానికి ఎన్నో మామిడికాయలు చెట్ల నుండి ఇలా రాలిపోవడం జరిగింది. మీరు చూస్తున్నారండి, ఈ మామిడికాయలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఇవన్నీ చూసుకుంటే ప్రతి చెట్టు వద్ద కూడా కాయలు అనేవి విపరీతంగా రాలేయండి. ఇవన్నీ చూసుకోండి, ప్రతి ఒక్క చెట్టు దగ్గర విపరీతంగా కాయలు అనేవి రాలిపట్టడం అయితే జరిగింది. ఇది చాలా దారుణం అనే చెప్పుకోవాలి. వర్షంతో పాటు గాలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్లనే ఈ కాయలన్నీ కూడా ఈ విధంగా రాలిపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ యొక్క మామిడి తోట రైతు అయినటువంటి సాంబే గారితో ఉన్నాం. ఎంత నష్టం వాటిల్లింది అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మేము కౌలు రైతులు సార్. మీరు కౌలు రైతులా? అంటే సొంత పొలం అయితే కాదు, ఇది కౌలు రైతులు మీరు. ఓకే. రాత్రి కురిసిన అకాల వర్షానికి ఇవన్నీ రాలిపోయాయి. సరే, సుమారు ఎన్ని బాక్సులు కాయలు రాలిపోయి ఉంటాయండి? ఒక 120 బాక్సుల దగ్గర రాలి సార్. ఒక 120 బాక్సుల వరకు కాయలన్నీ రాలిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఎంత నష్టం వాటిల్తుందండి? దాదాపు 2 లక్షల చిల్లర ఉంటుంది సార్. ఒక 2 లక్షల చిల్లర. సో 2.5 లక్షల రూపాయల కాయలు అయితే మీకు రాలిపోయినాయి సార్. మేము పంటకు చేతికి వచ్చేసరికి ఈ విధంగా అయింది. అది సార్, ఏదైనా అయితే సహాయం చేసే పని అయితే చేయండి సార్ మీరు. అయితే మీరు ప్రస్తుతం అయితే చాలా బాధపడుతున్నారు. అవును సార్. పంట చేతికి వచ్చే సమయంలో ఈ రకంగా అకాల వర్షం వచ్చి ఈ కాయలన్నీ పడిపోవడం అనేది మీకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది, ఎంతో బాధను కూడా కలిగిస్తుంది. అది సార్. అవును సార్. ఓకే, సరే, చూస్తూనే ఉండండి.